నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని ఘనపరుచుకున్నాం. మరి ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్ళుచుండగా కొద్ది నిమిషాలు సాక్ష్యంలో సమయం ఉంటుంది కనుక మనము ఈ చివరి ఆదివారంలో ఉన్నాము సంవత్సరానికి. ఈ సంవత్సరం అంతం కూడా దేవాది దేవుడు ప్రతి ఆదివారం మనందరినీ కాచి కాపుదల చేసి భద్రపరిచి తన పరిశుద్ధాలయంలో మనందరినీ నిలబెట్టుకున్న విధానానికి దేవునికి కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే
దేవుడు చేసిన మేలులను మరొక ఈ 58 ఆదివారములు మనందరినీ దేవుడు కాచి ఉన్నాడు. కాబట్టి సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే దేవుడు చేసిన మేలుని వచ్చి సాక్ష్యంగా పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. అందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. సాక్ష్యం కంపల్సరీ అన్నది ఈ సంవత్సరం అంతా కూడా మనకు దేవుడు చేసిన మేలు దేనిని మరవద్దని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యానికి సిద్ధపడి ఉన్నారు చెప్పవలసిన వారు. హల్లెలూయా. అందరికీ వందనాలు. సంకృష్ణ అయ్య గారికి వందనాలు. పోయిన వారము ఆరోగ్యం బాగలేక గ్యాస్ ట్రబుల్ ఎక్కువయ్యి గుండెలో మంట నింపి ఒక గంట సేపు అల్లాడిపోయాను. ప్రార్థన చేసుకొని యేసు రక్తం పోసుకొని, అయ్యా ఇదిగో తండ్రి నాకు ఈ గుండెల మంట నింపి తగ్గిస్తే నా ప్రభువా నీ యేసు ప్రేమ ప్రార్థనశాలలో నేను సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. పోయిన వారం చెప్పాల్సిన సాక్ష్యము ఈ వారం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పోయిన వారం సమయం లేదు, అందరూ పండుగ హడావిలో ఉన్నారు. కాబట్టి ఈ వారం ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పవాలంటే సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం పంచుకోవడం సంఘంలో ఎంతో మంచిది. 2 నిమిషాలు మనిషికి 2 నిమిషాలు చెప్పినట్లయితే దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలు, దైవసేవకులకు వందనాలు, స్త్రీలకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారమే నేను సాక్ష్యం చెప్పాలనుకున్నా. మళ్ళీ పాస్టర్ కోసం తిరిగాను నేను. పాస్టర్ అంతలేకి అంతోను పిల్లడు మాట్లాడతాను ఏదాసు పోయి మధ్యలో పోయి సాగుదాం అనుకొని మళ్ళీ ఎందుకు ఏమనుకుంటారంటే మరి నాగులమ్మ పేరు అయితే ఆమెకి క్యాన్సర్ గడ్డ వచ్చింది. వచ్చినప్పుడు ఒంగోలు నుంచి గుంటూరు చేసుకున్నారు. ఆమె మైదానం అంతా ఇక్కడే పడుతుంది. ఆ మైదానము కానీ ఏదైనా తిన్నట్టు గుడ్డ కడితే ఈ గుడ్ల నుంచి కారిపోతుంది. ఆమెకి క్యాన్సర్ ఉన్నది. క్యాన్సర్లో నుంచి గుంటూరు నుంచి అక్కడెక్కడ తిప్పుతా ఉండరు. ఆమె పేరు నాగులమ్మ. అయితే ఆమె ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు క్యాన్సర్ గడ్డ ఉంది, నువ్వు తెలిసినావు కదా, బాగా మాట్లాడతావు, మరి నాకు ఎందుకు ఆ వయసు అంతా 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నదో తెలియలేదు. డాక్టర్ కాడికి పోతే నీకు బెడ్ క్యాన్సర్ వచ్చినదని చెప్పారంట. ఆ క్యాన్సర్ కడుపులో నుంచి కాకుండా బయటపడింది. దేవుడు మరి ఎందుకు గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే ఆ దేవుడు మనం చేసిన పాపమే కదా, మనం చేయకపోతే ఆ రోగాలు రావు కదా. మనం ఎప్పుడైనా కానీ దేవుణ్ణి పంచుకోవాలా, దేవుణ్ణి భయపడి ఉండాలా. లోకులకి తోడు కదా మనకి, మనం ముగ్గురు కూర్చొని ముచ్చట్లు చెప్పే పద్ధతి కాదు. దేవుడు మనం ఎప్పుడైతే మన దేవుడిని ఆరాధిస్తామో దేవుడు మనకు మంచి బలమైన శక్తి ఇస్తాడు, మంచి బలమైన ఆరోగ్యం ఇస్తాడు. మన కుటుంబాల్లో కానీ, మన పిల్లల కొరకు కానీ, మన కొరకు కానీ, చదువుల కొరకు కానీ మీరు దేవుణ్ణి తీసేస్తున్నారు. దేవుడిని తీసేయకూడదు. దేవుడు మంచి గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నేనేం చేశానంటే పోయిన వారంలో మోకాళ్ళంచి దేవా నీ సిద్ధమైతే ప్రభు మరి ఆమె నాకు ఫోన్ చేసింది, ఆమెను మరి ఎట్ట సత్తుపరుస్తావో అని నేను ప్రార్థించి ఏడుస్తా ఉంటే దేవుడు మళ్ళీ నేను ఏం చేసినానంటే మా కోడలకు కూడా కొంచెం బాగలేదు తలలో, ఆ బిడ్డ కూడా అట్లే ఇది కావాలని పరిస్థితిలో చేసి ప్రార్థన చేసి అడుగుతున్నా, దేవా నాకు ప్రార్థన, నాకు మంచి కార్యాలు, నా గొప్ప కార్యాలు, నా మాట ఏందో, నా శ్వాస ఏందో నాకు తెలియదు దేవా, నాకు నరులతో ఏం పని కాదు, నా కుటుంబంలో నాకు మంచి బలమైన శక్తి, నాకు నా హృదయాన్ని ఇంకా మార్చు, నాకు నా హృదయంలో మంచి శక్తి అని అడుగుతున్నా. కానీ దేవుడిని నేను అది పోగొట్టడం లేదు, ఎవరితోటి ఏం సమస్య లేదు. దేవా నీ సిద్ధమైతే నేను కాచి కాపాడుతాను. దేవా నీవు ఎవరాలే పక్షినిగా నీ ఒంటరి జీవితంలో ఉన్నాను, నాకు అనాథగా ఉన్నాను, నాకు ఏ సమస్యలు దేవా ఇదిగో నేను కాచి కాపాడుతానని ప్రార్థన చేసి ఏడుస్తా ఉంటే ఆ దేవుడు మరి నాకు దేవుడు సహాయం చేసి ఇచ్చాడంటే వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నిండో నువ్వు ఏడుస్తున్నావు, కన్నీరుతో ఏడుస్తున్నావు, కానీ నీకు నేను సొత్తుపరుస్తాను, ఆ క్యాన్సర్ గడ్డ లేదు నీకు అని ఏడుస్తున్నాడు అని చెప్పాడు దేవుడు. ప్రభువా ఇదిగో నీ సిద్ధమేనా, నేను ఇంకా ఓదారుతున్నానంటే 2 మాటలు వచ్చి, అమ్మా నీకు ఏమి కాదు, ఆ క్యాన్సర్ అనే లేదు అని. కాబట్టి దేవుడు మరి నేను మహిమ కలుసుకున్నా, ఒళ్ళంతా చెమట్లు పోసిపోయింది నాకు. దేవుడిని నేను ఎక్కడికి పోతున్నా కూడా దేవాన్ని
మన సంఘంలో కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు అంటే ఎంతో కార్యాలు చేస్తాడు. దేవుడు మీరు మరిచిపోవద్దు. దేవుడు దీవించిన కాక ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరైనాను ప్రార్థన చేయమని అడిగినప్పుడు జడియకుండా బెడవకుండా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇస్తున్న గొప్ప ఆజ్ఞ ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించగా దేవుడు కార్యాలు జరిగిస్తానని ఆయన మాట ఇచ్చున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ తోటి వారు కానీ మీ బంధువర్గం కానీ ఎవరైనా అమ్మ నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నా గురించి ప్రార్థన చేయి, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరినూ వెనకడుగు వేయద్దు, ప్రార్థన మాత్రం మీరు చేయండి, కార్యం మాత్రం దేవుడు చేస్తాడు. మరి మన సిస్టర్ గారు చేసిన ప్రార్థనకి దేవుడు బదులుగా ఆ క్యాన్సర్ వ్యాధి నామని స్వస్థపరిచినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరూ అటు విశ్వాసం కలిగి ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోండి. మరొకరి వారిని సాక్షి చెప్పబడి సాక్షి చెప్పండి. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవుని నామమున వచ్చిన అందరికి వందనాలు. నేను సాక్ష్యం పోయిన వారం చెప్పాల్సింది కానీ పోయిన వారం కానీ రాలేదు. సెమీ క్రిస్మస్ గురించి. సెమీ క్రిస్మస్ డేట్ అన్ని ఫిక్స్ చేసుకుని మీ అందరూ తెలుసు. కానీ అనుకోలేదుగా ఇక్కడ ప్రార్థన జరిగించకూడదని కొన్ని సైతానుకోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దేవుడు అనేది జరిగించాడు. నేను ఎప్పుడైనా కానీ ఆటోలో నేనే లేటు వస్తాను, అది అందరికీ తెలుసు. ఆట ఆగిన ఆపండి. కానీ ఆ రోజున ఎందుకు నేను అందరిని వదిలేసి అందరిని పిలిచాను కానీ ఎవరిని రండి అని సిద్ధపాటు చేయకుండా నేను మా ఆయన బండికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక అన్ని సిద్ధపరిచినప్పుడు నేను వచ్చి ఇక్కడ ఈ సన్నిధిలో ఇక్కడే వెళ్ళి ప్రార్థన చేశాను. దేవుడా ఈ కార్యం నీది, మనుషులైతే కాదు, మనసు నిర్ణయించినైతే కాదు. ఇది జరగకుండా ఎంతో మంది అహంకారంతోనో డబ్బుతోనో బలగంతోనో జనబలగంతోనో ఆపాలని చూస్తున్నారు. కానీ నీ సేవకుడు ఒంటరిగా వాడు దేవుడు నిర్ణయించిన బిడ్డ ఆ ఆశ దుఃఖి ఆశపడే రీతిగా నన్ను తృప్తిపరిచినట్టుగా నీ సేవకుని నింపు. ఆ బిడ్డ ఎంతో బాధపడుచున్నాడు. ఈ కార్యం ఎక్కడ ఆటంకం జరుగుతుంది ఆ బిడ్డ నిమ్మని ఇక్కడికి వచ్చి నేను మోకరిని ప్రార్థన చేసి దేవుడు ఎక్కడ నీవు ఉంటే జనం అక్కడికి ఎగిరెగిరి వచ్చు తెలుసు అన్నట్టుగా ఇది నీవున్న చోట ఇక్కడ ఏదైనా కార్యం జరిగిందని నేను అప్పుడు అర్థం చేస్తాను. దేవుడా ఈ కార్యం విజయవంతంగా అందరూ ఊహించలేదుగా జరిగితే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. కానీ అంతకు మించి జరిగిపోయిన వాళ్ళు నేను కాలేదు కాబట్టి చెప్పలేకపోయా. దేవుడు నేను ఒకటి అడుగుతున్నాను, ఎవరైనా మనం మనసును సిద్ధపరచుకుంటే కుదరదు, దేవుడు అనేది నిర్ణయిస్తారు జరిగిందని. దేవుడు మీ అందరికీ ప్రార్థన చేసుకుని అడిగాను. కాబట్టి ఇంకొక సాక్ష్యంగా చెప్పాలి. అక్క వల్ల సినిమా కొడుకు పోయిన చర్చి పోయినప్పుడు ఇలా జరిగింది కదా, ప్రమాదం జరిగింది కదా ఏసుకర్పణ గురించి. ఆ రోజు అక్క నిలబడి మా సినిమా ఎంతో బాధపడుతుంది, మీ అందరు సంఘం కోసం ప్రార్థన చేయండి అని అక్క ఇక్కడికి వచ్చి ఏడ్చి ప్రార్థన అడిగినప్పుడు నేను ఆ రోజు దేవుడా ఆ రోజు ప్రార్థన చేశాను. ప్రతి వారం నేను ఇక్కడ సన్నిధికి వచ్చినప్పుడు ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డ బాగుపడి తిరిగి వస్తే నీ సన్నిధిలో సాక్ష్యంగా నేను నిలబడతాను అనుకున్నాను. కానీ నేను చెప్పలేదు ప్రతి వారం భయపడుతూ. కానీ ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వారం కాబట్టి నేను ఈ సాక్ష్యంగా చెప్తున్నాను. ఏదైనా కానీ ఇక్కడ అడిగితే ఇస్తున్నారు, మనుషులు ఇచ్చేదేమో కానీ దేవుడు అయితే ఇక్కడ అన్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మి ప్రార్థన వచ్చాము పోయామని కాకుండా ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ మోకరి ప్రార్థన చేస్తే తప్ప మనకనేది దేవుడు వరం అనేది ఇవ్వడు. వచ్చాము పోయాం అనుకున్నా ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ మోకరి ప్రార్థన చేసి నేర్చుకోమని మీ అందరినీ కోరుకుంటున్నాను. అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యము ఆయనకు మాత్రమే సాక్ష్యం కనుక ఎవరిను అధైర్యపడద్దు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు ఎంతమంది విరోధంగా నిలబడ్డా కానీ అందరినీ చేయించేవాడే మన దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో దైవ శిష్యులు సాక్ష్యం చెప్తుండగా ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి వినండి.
మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మంచి సాక్ష్యములు చెప్పాలి. సాక్ష్యం ఏంటంటే మా వారికి చెయ్యి కరెక్ట్ షాక్ హాస్పిటల్కి అయితే ఈసీజీ అని తీశారు. ఏం లేదని చెప్పారు. నేను ప్రార్థన చేసుకుని తగ్గితే సర్జరీలో సాక్ష్యం చెప్తున్నాను. ఈసీజీ సత్యం దేవుడు దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉంటే సాక్ష్యం చెప్పండి. మరలా మనం 2020 సంవత్సరం గతించి 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని మనకి మహిమ కలుగును కాక. మన మధ్యలో సోదరు మాధవి సాక్ష్యం చెప్పుకుంటారా? శ్రద్ధ కలిగి ఉండండి. ఆన్సర్స్ ఉన్నాయి, బాగా నొప్పిగా వస్తున్నాయి. మాస్టర్ గారు ప్రార్థన చేయమని ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నాను. అంతో రోజు అట్లా వస్తే నాకు జ్ఞాపకార్థం రోజు అంతను ఆన్సర్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి. ఒకసారి ప్రార్థన చేయాలంటే అంతో ఎంత చిన్నప్ప ఇదిగో వేసినప్పుడు ప్రతిరోజు వాటర్లో వేసుకొని ప్రార్థన చేసుకొని తాగనన్నాడు. అది తాగిన ఏమిటే కొంత నొప్పి తగ్గి ఆన్సర్స్ కూడా బాగానే ఉంది. ఇదే నా చిన్న సాక్షి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే సాక్ష్యం చెప్పండి. దేవుని యొక్క శ్రేష్టమైన నామాన్ని ఘనపరుచుకుందాం మన సాక్ష్యాల ద్వారా. ఎవరు లేనట్లయితే ఇంకా లేచినట్లయితే 10 పట్టణం చదువుకుందాం. మన మధ్యలో బ్రదర్ అజయ్ గారు వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా అందరూ ఏకీభవించండి. 30వ కీర్తన మీ దగ్గర బైబిల్ తెరిచి 30వ కీర్తనను తీసినట్లయితే బైబిల్ పట్టణంగా చదువుకుందాం. తదుపరి మన మధ్యలో సహోదరుడు అంతోని వచ్చి ఆరాధన జరిగించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరము బైబిల్ పఠనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము చదువుకుందాం. మొదటిగా నేను ఒక వచనం చదువుకుంటా, 2వ వచనం మేము చదవండి. అలా చదువుకుంటే వెళ్దాము. చదివే వారి మటుకు క్రమంగా చదవండి, నిశ్శబ్దంగా నిదానంగా చదవండి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నేను చదువుతాను. యెహోవా నా పలకొద్దు, నేను చదివిన తర్వాత చదవచ్చిన మీరు చదవండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా పాతాళముల నుండి నా ప్రాణము లేవదీసిదివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషమును కలుగును. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యము గూర్చి అది వివరించునా? నా ప్రాణములు మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పణ నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. అందరూ కలిసి చదువుదాం. నీవు నా గోరు పట్టి విడిపించి సంతోష వస్తువులను నన్ను ధరింపజేసి ఉన్నావు.
యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించుచును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుందాం. అందరూ అలాగే నిలబడి ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. మన మధ్యలో సోదరుడు అంతోని వచ్చి ఆరాధన కార్యక్రమం జరిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరి స్తోత్రాలు చెల్లించండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ సంవత్సరము మొదటి దినము నుండి ఈ చివరి ఆదివారం వరకు కూడా మన తండ్రి అయిన దేవుడు తన రెక్కల మాటన కాచి కాపుదల చేసి మనందరినీ భద్రపరిచి తిరిగి నూతన సంవత్సరంలోకి మనందరినీ తీసుకొని పోతున్నట్లుగా అందరూ కూడా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. అయ్యా మీకు వందనాలు తండ్రి. అయినా ఈ సంవత్సరం అంతా ఇవ్వడం కాపాడేటప్పుడు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ బిడ్డకు తండ్రి నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయినా ఇదిగో మనుషులమైన మాకు అసాధ్యమైన ప్రతిదీ మాకు సాక్ష్యంగా చేసి చూపించిన దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయినా దీనులము దరిద్రులము పనికి మాలిన వారు అయినా మమ్మల్ని ఎన్నికలేని వారిగా ఉన్న ప్రభువా మమ్మల్ని ఎన్నుకున్నందుకే నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరి వారికి స్తోత్రం చెల్లించండి. ఎక్కడో తిరగవలసిన మనల్ని యేసు ప్రేమ ప్రార్థన శాలలోకి తీసుకొచ్చి మనందరినీ కూడా ఈ రోజున జీవము కలిగిన వారిగా వచ్చిన దేవాది దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పిలవడు గొప్ప దేవుడా నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా ఇదిగో తండ్రి మా పాప నిమిత్తాలు కలిగిన ప్రభువా నువ్వు శ్రీవరెక్కిన గొప్ప దేవుడా గొప్ప తండ్రి నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఈ ఆరాధనలో మీరే తోడుగా నీటిగా ఉండి జరిగించండి ప్రభు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాను తండ్రి. రాజాని భవనములో పగలు వేచి ఉందును. రాజాని భవనములో పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా జీవితాలు
ఒక్కడే ఆరాధన నీకే పరిశుద్ధ పరశుద్ధ యెహోవా ఒక్కడే ఆరాధన నీకే కృపించి దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే కృపించి దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఇదిగో తండ్రి నీకే స్తుతులు స్తోత్రం ఇదిగో తండ్రి పరిశుద్ధుల పిలువబడే గొప్ప దేవుడా నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రం ఇదిగో తండ్రి మేము చేసిన పాపాలకు నా ప్రభువా నీవు సిలువెక్కిన గొప్ప దేవుడా నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రం ఎంత ఘోర పాపినైనా నన్ను ప్రభువా నీ చెంతకు చేర్చుకొని హక్కును చేర్చుకున్నందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రం ఇదిగో తండ్రి నేను చేసిన పాపాలు అంతర్నిద్ర కాదు నా తండ్రి అయినా సరే నా ప్రభువా నీ చెంత చేర్చుకున్నావు ప్రభువా నాలో ఏమి చూసినా ప్రభువా నీ చెంత చేర్చుకున్నావు ఇదిగో తండ్రి నీ యేసు ప్రేమ ప్రార్థన శాలలో నా ప్రభువా ఇంతమంది నిలబెట్టిన గొప్ప దేవుడా గొప్ప తండ్రి నీకు ఏమి చేయడం తీర్చుకోగలను ఇదిగో నా ప్రభువా ఈ ఆరాధన నా తండ్రి మీరే తోడుగా నీటిగా ఉండి జయప్రదంగా జరిపించినందుకు నా నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రం ఇదిగో తండ్రి నేను ఎటువంటి వాడిని ప్రభువా ఏ ఆరాధన లేనాడు నా ప్రభువా ఆరాధన చేసి ఆరాధించినందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రము ఇదిగో తండ్రి నీ దైవ సేవకులు నా ప్రభువా రవికుమార్ వస్తుండగా తండ్రి అలాగే తండ్రి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని ఆశీర్వదించండి బలపరచండి ఇదిగో తండ్రి అజయ్ పాలన తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి బలపరచండి ప్రభువా మరిలో వర్తమాన తండ్రి మాకు అందించిన ప్రభువా నీతిగా నిజాయితీగా మేము నడిచే నీతి మార్గంలో మాకు దయచేయండి ఈ కొద్దిమంది ఆరాధన నీరే తోడుగా నీడుగా ఉండి జరిపించి ఆదరించండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి ఆమేన్. పంచుకుందాం. దేవునిగా మనకి మహిమ కలుగును గాక. వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవించండి ప్రార్థనలో. హల్లెలూయా. అందరికీ వందనాలు. వాక్యం యొక్క ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవం ఈ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు ప్రేమ ప్రార్థన శాలలో అందరం వచ్చి నాయన నిన్ను గణపరుచులాగా ప్రవచించిన కృపకై స్తోత్రాలు ప్రభువా. ఇందులో నాయన ఇంతవరకు ప్రభు చక్కటి స్వరాలతో ప్రభుత్వం నిన్ను గణపరుచున్నాను ప్రభువా. వాక్య
నిమిత్తం వెళ్తుండగా ప్రభుత్వం శావకుని శ్రీపట్ల మరుగుపరుచుకొని మనకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరే సిద్ధపరచండి ప్రభు. అలాగే నా దగ్గర ప్రతి విధంగా మీ స్వాధీనం పరుచుకుంటండి. వస్తున్న శావకు చుట్టూ మీ కంచి వేసి దూరంగా వాడుకోమని మా కొరకు నాయన ప్రాణపెట్టిన లేకున్నాడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వెళ్తున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమలు కలుగుగాక. మన మధ్యలో సలహా అజయ్ వచ్చి ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వర్తమానం అందించడుగా అందరూ శ్రద్ధ కలిగి వినండి. దయచేసి ఎవరు దిక్కు చూడొద్దు, పిల్లల్ని అల్లరి చేయొద్దు. ఎందుకంటే మన మధ్య ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం అల్లరికి ఆయన కర్త కాడు కాబట్టి మనం అల్లరి చేయకూడదు. మన పక్కన ఉన్న వారితో కూడా అల్లరి చేయకూడదు. దయచేసి అందరూ ఒక్కసారి మీ ఆలోచన అంతా ఇటువైపు తిప్పినట్లయితే వాక్యం మీకు అర్థమవుతుంది. ఎవరు దయచేసి బయట కూడా అల్లరి చేయొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడికి సమయం అప్పగించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాక్యానికి అవకాశం ఇచ్చిన దైవజనులు రాష్ట్ర ప్రభుత్వాలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు పరిశుద్ధమైన వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుడు తోడే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 2025 సంవత్సరాల్లో మన కుటుంబంలో, మన జీవితంలో ఎన్నో బాధలు కలిగి ఉన్నాయి, ఎన్నో అవమానాలు కలిగి ఉన్నాయి, ఎన్నో రకరకాలుగా మనము చాలా బాధపడి కలిగి ఉన్నాం. అయినా కూడా యెహోషువ మోషేకు తోడున్న దేవుడు మనకు తోడుండి ఈ చివరి ఆదివారం మనము సజీవులుగా నిలబెట్టిన దేవునికి స్తోత్రములు కలుగును గాక. గట్టిగా చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మన గ్రామంలో గమనించినట్లయితే చాలా మంది యవనస్తులు కానీ, తల్లులు కానీ, తండ్రులు కానీ మా కుమారుల కొరకు ప్రార్థన చేయండి, మా కుమార్తెల గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రేమ ప్రార్థనశాలలో వచ్చి అడుగుతున్నాను. ప్రేమ పిల్లరా, ఇంత గొప్ప ఘనత దేవుడు ఇచ్చున్నాడు. ఎందుకంటే ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలలో మీ అందరూ ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన వలన, మీ ప్రవర్తన వలన దేవుడు ప్రతిదీ చూసి యేసు ప్రేమ ప్రార్థనశాల ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. గడిచిన కాలం ఈ ఏడాదిలో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధకరమైన విషయాలు, కుటుంబానికి సంతోషం లేక నిందలు, అవమానాలు, బాధలు, కన్నీరు, ఎన్నో బాధలు అనిపించున్నాం. అయితే నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు నీ పక్షాన నుండి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి ఉన్నాడు. నీ పక్షాన కార్యాలు నెరవేర్చి ఉన్నాడు. నిన్ను తోకగా ఉంచలా దేవుడు హెచ్చించి ఉన్నాడు. నిన్ను తలగా నియమించి ఉన్నాడు. ప్రేమ దేవుడి మహాకృపను బట్టి ఈ రోజు అందరూ సజీవులుగా ఉన్నాం. మన స్నేహితులు, మన బంధుమిత్రులు ఎంతోమంది దేవుని ఈ లాస్ట్ ఆదివారము ఈ గొప్ప భాగ్యమును పొందలేక నశించిపోయి ఉన్నారు. ఈ గొప్ప భాగ్యాన్ని పొందలేక నశించిపోయి వాళ్ళు నిద్రించున్నారు, వాళ్ళు మరణించి ఉన్నారు. దేవుడు ఈ గొప్ప ఘనత మనందరికీ ఇచ్చి ఉన్నాడు. అటు కృపను బట్టి ఈ సంవత్సరం, ఈ ఏడాది మొత్తం దేవుడు ఆయన కృప, ఆయన తోడు మనకు ఉండు కనుక అందరూ గట్టిగా చెప్పండి. దేవుడి దేవుడికి మహిమ కలుగును గాక. మన జీవితంలో దేవుడు గొప్ప వెలుగు మన మీద
నింపి ఉన్నాడు. ఆయన గొప్ప మహిమ మన మీద నింపి ఉన్నాడు. మన స్థితులపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ దినమున, ఈ చివరి ఆదివారమున, ఈ గడిచిన కాలం అంతా దేవుడు చేసిన మేళను బట్టి, దేవుడు చేసిన క్రియలను బట్టి మనం అందరం సాక్ష్య రూపంలో దేవుడికి చెప్పుకున్నాం. సిస్టర్స్, బ్రదర్స్ అందరూ సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నారు. ఇంత గొప్ప సాక్ష్యము యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుడు మన ప్రార్థనలు విని గొప్పగా మనల్ని వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే మనం మారు మనసు పొందడమే దేవుడు ఒక ఉద్దేశం. మనం మారు మనసు పొంది ఆయన క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలనేది దేవుని ఉద్దేశం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని లేఖనాలు సెలవిస్తున్నది. ప్రేమటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షాన ఉండి అనేక కార్యములు చేసి ఉన్నాడు, గొప్ప వింతలు చేసి ఉన్నాడు, ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతుంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయమని సేవకులు, నీకు సంఘమున్న విశ్వాసులు ప్రార్థన చేయమని వేడుకున్నప్పుడు దేవుడు అది కార్యం చేసి ఉన్నాడు. ప్రేమటి దేవుని బిడ్డ, ఇంకా ఎన్నో గొప్ప ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఆర్థికంగా దేవుడు నిన్ను పోషించి ఉన్నాడు. ఈ ఏడాది మొత్తం దేవుడు చేసిన వేలను బట్టి, దేవుడు చేసిన కృపను బట్టి ఆయనకు కృప తోడు మనకు తోడు ఉండి నడిపించి ఆయన మహిమ ఘనతలు ఆయన ప్రభావంలో పొందుకును గాక. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ దేవుడిని పక్షాన కార్యం చేయలేక నువ్వు బలహీన పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఇంకా నిజంగా దేవుడిని నువ్వు ఆరాధించలేకపోతివే, అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. తప్పిపోయావా? దేవుడు ఒకే మాట అంటున్నాడు, దీని మెల్ల నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం చదువుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ దేవుని మహిమను నువ్వు పొందలేక, దేవుని క్రియలు చూసి ఇంకా మారు మనసు పొందలేకపోతే, నీ బలహీనతను నువ్వు విడిచిపెట్టలేకపోతే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం చదువుకుందాం. ప్రేమతో చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. అయినను దేవుడు కరుణ సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు చైతన్యము మన ఎడల చూపిన ఆయన మహాకృప, ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఒకవేళ ఇంకా లోకస్థానంగా జీవిస్తున్నావేమో, లోకములో ఉన్న వాటికి నువ్వు బానిస అవుతున్నావేమో, దేవుడు ఈ రోజున ఈ ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు. అపరాధముల చేత, అతిక్రమల చేత, బంధకముల చేత బంధింపబడి ఉన్నావేమో, ఈ రోజున ఈ లాస్ట్ ఆదివారమున ఆ బంధకాలు యేసు నామములో విడిపింపబడును గాక. నీ కుటుంబాలు గొప్ప ఆరాధన కలుగును గాక, ఆదరణ కలుగును గాక. ఆయన కృప నిరంతరం నీకు తోడే ఉండును గాక. నీ కుటుంబము ఆయన సంతోషము పరిపూర్ణ అవ్వాలంటే మనమందరం మారు మనసు పొంది ఉండాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా లోకస్థరంగా అపరాధముల చేత, అతిక్రమణ చేత, బంధకముల చేత బలహీనమై దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేక లోకం వైపు వెళ్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం గమనించినట్లయితే లోక 17:20 ఒక మాట చెప్తున్నాడు. తప్పిపోయిన కుమారుడా, దేవుడు ఈ రోజు నేను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం వైపు బానిసయ్యి, చెడు వ్యసనాలకి నువ్వు బానిసయ్యి, చెడు వ్యసనాలకు నువ్వు బానిసయ్యి లోకంలో బలహీన ఉన్నట్లయితే, లోకంలో ఉన్న ఆస్తులకు నువ్వు బలహీనమై రకరకాల పాపముల చేత బంధకములతో నువ్వు ఉన్నట్లయితే, నీ బంధకాన్ని విడిపించడానికి నా యేసు నీ ముందుకు రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 20వ చదువుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మేము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు మనము ఈ లోకంలో ఇంకా లోకం వైపు ఉన్నట్లయితే దేవుడు సత్యమును బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, ఆయన కరుణ సంపూర్ణుడి, దీని మెల్ల నా చేతులు చాపుచున్నాను. ఆయన సిలువలో బలియాగమైన ఆ గాయపడిన హస్తముల దగ్గర చేతులు చాపుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నా వెద్దకు రండి, నేను మీకు విశ్రాంతులు కలుగు చేయదు అని అంటున్నాడు. అయితే తప్పిపోయిన వాడి కుమారుడుగా నువ్వు ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్త దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాయబడుతుంది వాళ్ళు చదవండి. కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నావు. అంధకార బంధకములతో నిండిపోయిన నువ్వు దేవుని వద్దకు వస్తే, నీ పాపములు ఒప్పుకున్నట్లయితే, మన పాపములు, మన అపరాధములు, మన అతిక్రమలు ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే, దేవుడు కరుణ సంపన్నుడే. ఆయన అంటున్నాడు, నేను బలని కోరలేదు, కనికరమే కోరుచున్నానని లేఖనాలు సెలవిస్తున్నది. ప్రియమైన అయితే తప్పిపోయిన కుమారుడు ఈ లోకంలో అంతా తిరిగి లోకంలో ఉన్న పాపములన్నీ చేసి బంధకములతో బంధించబడిన వారితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 20వ చదువుకుందాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇంక మీదట నీ కుమారుడు అనిపించడకు ఏకుడు కానని. అయితే తండ్రి ఏం చేశాడంటే, తన దాసుని పిలిచి, చూడండి ప్రియమైన బిడ్డలారా, చదవండమ్మా 22వ. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొలగించండి, కొవ్వున్న దూడను తెచ్చి వధించండి, మనమందరం తిని సంతోషించదము, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు లోకములో బంధకములతో బంధింపబడి నువ్వు రాలేకపోతున్నావేమో, ఈ పాపములు ఒప్పుకోలేకపోతున్నావు, నువ్వు దేవుని ఆయన ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించలేకపోతున్నావు, ఈ రోజున ఈ శివవారములో నువ్వు బంధకములో ఉన్న నిన్ను విడిపించడానికి మన యేసయ్య పరమ నుండి దిగి వచ్చాడు. ఆయన వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దీని మీద ఆయన చేతులు చాపుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కుమారుడా రా అని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అతను తండ్రి మేడను ముద్దు పెట్టుకున్నప్పుడు, అంటే తన అతిక్రమలు తను చేసిన అపరాధములు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. నేను పరలోకమునందు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నేను మోహపు చూపుల ద్వారా నేను పాపం చేశాను, వ్యభిచారం ద్వారా నేను పాపం చేశాను, ఇదిగో సిగరెట్ల వల్ల నేను పాపం చేసి ఉన్నాను, అనేక బంధకముల చేత నేను పాపం చేశాను అని చెప్పి ఆయన తండ్రి దగ్గర వచ్చి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవాది దేవుడు, అక్కడ ఉన్న దాసులు సేవకులు పిలుస్తున్నాడు. సేవకులందరినీ పిలిచి, కుమారుడా, దాసులు మీరు నా దగ్గర రాండి, ఇదిగో తప్పిపోయిన కుమారుడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు, ప్రశస్త వస్త్రములు తీసుకురండి, బంగారపు ఉంగరము తీసుకురండి, ఒక కిరీటం తీసుకురండి, నేను అతనికి ధరింపు చేస్తున్నాను, కొవ్వున్న దూడను తీసుకురండి, దాన్ని వధించి మనందరము సంతోషంగా ఆహారము భుజిద్దామని ఆయన తండ్రి సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన పిల్లగా, ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుని మహిమ ఉన్నది. ప్రియమైన పిల్లగా,
గత మనము 4-5 సంవత్సరాల క్రితంలో చిన్న గుడిసె ఉన్నది, రేకులు వేసుకుని ఉండి జీవితం కొనసాగిస్తున్నాం. ప్రతి ఆదివారం వచ్చి ఆయన సన్నిధానంలో మనము ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. అయితే మా ప్రార్థనలు ఏమాత్రమే వ్యర్థంగా పోలేదు. ఎందుకంటే మేము ఆయనని పూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించేవారుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహాకృపను బట్టి అనేకుల చేత దేవుడు మహాకృపను బట్టి ఒక చర్చి నిర్మాణం మనకు అనుగ్రహించున్నాడు. ఈ రోజు అనేక విశ్వాసులు వచ్చి ఆ విశ్వాసులు కూడా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గొప్ప దేవుడు వాళ్ళ జీవితాలు వెలుగులో నింపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇంకా లోకం వైపు ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, రండి నీ పాపములు ఒప్పుకోండి. ఈ లోకం అంతా నువ్వు చుట్టూ తిరిగి వచ్చావు, తప్పిపోయిన కుమారుడుగా నువ్వు ఉన్నావు. అయితే నువ్వు తిరిగిరా, నేను నీకు మీ విశ్రాంతిని కలిగి చేస్తాను. ఆయన దగ్గర ఏమున్నాయి? సకల ఆశీర్వాదములు ఉన్నాయి. ఏమున్నాయి? సకల ఆశీర్వాదం ఉంది, సంతోషం ఉంది. ఏముంది? సంతోషం ఉంది, సకల ఆశీర్వాదం ఉంది, దీవెనలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోక వైపు ఉన్నట్లయితే పాపం ఆజ్ఞ మీరడం వలన వచ్చే పాపానికి మరణం అనేది సెలవిస్తున్నది. ఒకవేళ పాపం వల్ల మరణం పొందుకుంటున్నావేమో, దేవుడు నా దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను క్షమించువాడుగా నేను ఉన్నాను, రా నా దగ్గరికి రాని సెలవిస్తున్నాడు. ఇంకనైనా మనం 2026 సంవత్సరం నిజమైన జీవితంలో కొనసాగించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఏడాది మొత్తము దేవుడు మహాకృపను బట్టి ఆయన మనం అందరినీ సజీవులుగా నిలబెట్టి ఆ యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఆయన మనల్ని వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మనము ఇంతకుముందు చేసిన ప్రతిదీ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి ఉన్నాడు. యేసు ప్రేమ ప్రార్థనశాలలో జరిగిన అవమానాలు ఎన్నో ఉన్నాయి. గ్రామంలో ఎంతో మంది ఆ కొండ దగ్గర ఉన్న సంఘం అంటున్నారు కొంతమంది, కొంతమంది అక్కడ ఏముంది అంత అడవి ప్రాంతం కాదన్నప్పుడు, మేము కొండను చూడలేదు, మేము అడవి ప్రాంతమును చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి కనపరుస్తుంది దేవుడికి. ఈ రోజు మనము ఆయన వైపే చూడాలి, ఆయన అడుగు చాడులో మనం నడవాలి. ప్రియమైన బిడ్డలారా, డిసెంబర్ 25 సిస్టర్ చెప్పినట్లుగా నిజంగా సేవకుల మేము బాధపడ్డాము. అక్కడము మాకు వ్యతిరేకంగా ఒక కార్యం జరుగుతుంది, అయినా మేము ఆలోచన చేయలేదు. దేవుడు మహాకృపను బట్టి మేము ఎదురు చూసింది యేసే వైపే, మేము చూసింది యేసే వైపే. ఆయన దగ్గర మోకాలు పడి ఇక్కడే బలిపీఠం దగ్గర మేము ప్రార్థన చేస్తాము. పిల్లగా ఏడ్చి ప్రార్థన చేస్తాము. ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత క్రిస్మస్ డిసెంబర్ 25న అనేక జనం ముందు నింపబడింది. భోజన విషయములు కానీ సేవకుల ద్వారా కానీ ఇక్కడ దేవునికి మహిమార్థంగా జరిగిందని దేవుని మహాకృపను బట్టి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అయితే ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుని మహిమ దాగినది నిశ్చయంగా నేను తెలియజేస్తున్నాను. సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన బిడ్డలు ఇక్కడ నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసు ప్రేమ ప్రార్థనశాలలో సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, అయ్యా తప్పిపోయిన కుమారుడు ఉన్నాడయ్యా, వాడు లోకములో మధ్యానికి బానిసై బలహీనంగా ఉన్నాడు, అయ్యా ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే ప్రార్థనలో విజయం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసే ప్రార్థనలో గొప్ప వెలుగు చూస్తున్నాము. పిల్లగా ఈరోజు ఈ సంఘంలో ఉన్న యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్న ఈ సంఘస్థులందరూ ప్రార్థన వల్ల, మీరున్న ప్రార్థన వలన దేవుడు మహాకృపను బట్టి ఒక ఉన్నతమైన స్థాయి దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. చూడండి పిల్లగా, ఇంకా ముందుకి దేవుడు ఇక్కడ యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఇంకా అనేక మంది జనాలు దేవుడు తన ఆత్మ బిడ్డలను ఇక్కడికి పంపిస్తాడు. పిల్లగా చాలా గొప్పగా వాడుకుంటున్నాడు. పిల్లగా కానీ నమ్మడని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇది చెప్పిన వాక్యము దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారే.
అంత గొప్ప దేవుడు మనకు తోడి ఉన్నాడు. ఇంకా 2025 ముగించిన తర్వాత 2026లో అయినా సరే మనం ఒక నిజాతిగా జీవించాలి. మన ప్రవర్తనలో మనం మార్పు రావాలి. నిన్ను చూసిన ఒకరు మాదిరిగా ఉండాలి. అయ్యా, యేసు ప్రేమ ప్రార్థనలో వెళ్తున్న విశ్వాసం చూసి మరి అనేకములు మారు మనసు పొందాలి. అనేక మంది మారు మనసు పొందాలి. గొడవలు మనకొద్దు, అసహాయాలు మనకొద్దు, బలహీనము మనకొద్దు, ఇతరుల మీద నిందలు మనకొద్దు. దేవుడు నేర్పించింది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. మనము కూడా అలాగనే ఉండాలి. నీ కుటుంబ సభ్యుల మీద కాదు, నీ బంధుమిత్రుల మీద కాదు కోపము. ఎన్ని విడిచిపెట్టండి. ఈ డిసెంబర్లో జరిగిన 2025లో జరిగిన ప్రతిదీ, ఈ ఏడాదిలో జరిగిన ప్రతిదీ మర్చిపోండి. ఇంకా 2026లో ఒక నూతన క్రియ దేవుడు నీ మధ్య చేయబోతున్నాడు. పాతి గతించును, కొత్తయి ఆయును. దేవునికి మహిమ కలుగును గాక. ఇంక మీదట యేసు ప్రేమ ప్రార్థనశాలలో చెప్పిన మాట ఏంటంటే, పాతి గతించిపోవుడు కాక, కొత్తివావుడు గాక, సమస్తము కొత్తివావుడు గాక. అయితే ప్రియమైన పిల్లగా మీతో ఒక విషయం నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించినట్లు నువ్వు కూడా ఒక మాదిరిగా ఉండాలి. క్రీస్తు మాదిరిగా మనం జీవించాలి. దేవునికి మహిమ. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, నీ సహోదరులు కనబడినప్పుడు కానీ, నీ తోటి వాళ్ళు కనబడినప్పుడు కానీ, యేసు ప్రేమ ప్రార్థనశాలలో విశ్వాసులు నీ ఎదుట కనబడినప్పుడు ఒక మాట చెప్పండి. ఏమాట అంటే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుడికి కృతజ్ఞతలు అని చెప్పండి. వాడంతా ఎవరిమంతా నేను వాడికి ప్రైజ్ ద లార్డ్ చెప్పాలన్న ఆలోచన మీకు రావద్దు. వాడు బలహీనుడే, కానీ నువ్వు బలవంతుడని నువ్వు గుర్తించుకోవాలి. హల్లెలూయా. నువ్వు బలవంతుడని నువ్వు గుర్తించుకోవాలి. వాడు బలహీనుడే, వాడు పాపంలో ఉన్నవాడే, కానీ నీలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మనం ఒకరిని ప్రేమించి ఉండాలి. ఒకరి కుటుంబంలో ఇబ్బందులు ఉంటే మనం ఆదుకుని ఉండాలి. ప్రియమైన పిల్లగా, అందుకనే దేవుడు పిలుస్తున్నాడు. లోక 15:20 చెప్పబడినక, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనకరపడి పరిగెత్తి వాడిని మెడ మీద ముద్దు పెట్టుకును. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునికి విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇంక మీదట నీ కుమారుడని అనిపించడానికి ఏకుడు కాడని నీలో తగ్గింపు కావాలి. ప్రియమైన పిల్లగా, ఎందుకంటే మన యేసు ప్రభువు వారు ఆయన తగ్గించుకొని ఈ వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన పరలోకంలో ఆయన మహిమను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి వ్యక్తిగా వచ్చి ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తము ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. పిల్లగా, ఈ రోజు మనం కూడా తగ్గించుకొని జీవించాలని లేఖనాలు సెలవిస్తుంది. నీ సంఘము కొరకు ప్రార్థన చేయండి, నీ సేవకుల కొరకు ప్రార్థన చేయండి, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ అనేక ఆత్మలు రక్షింపబడాలని ప్రార్థన చేయండి. ప్రార్థనే విజయము. వాక్యము మన ప్రవర్తన మారుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకనైనా మనము 2025 సంవత్సరంలో చెప్పబడినట్లుగా దావీదు రాసిన కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 65:11 చదువుకుందాం. పిల్లవాడి పిల్లగా, దేవునికి స్తోత్రం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ అడుగు జాడుల సారము వెదుచెలుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వచ్చే ఇంకా 4 రోజుల తర్వాత వచ్చే 2026లో 2026లో ఆయన దయా కిరీటము మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవుడి అటు కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి కనపరచండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు మీ ప్రవర్తన మటుకు జాగ్రత్తగా ఉంచుకోండి. మనము మనము దయ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా,
యేసు ప్రేమ ప్రార్థనలో వాడబడుతున్న సేవకుల్ని బట్టి మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళు క్రమం తప్పకుండా వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి. మనందరూ ఐకమత్యంగా కలిగి జీవించాలి. ఇంకా ముందుగా నీ తోటి సహోదరులు, నీ తోటి స్నేహితులు మొత్తాన్ని ప్రార్థనకి రండి అయ్యా. అక్కడికి వెళ్తే గొప్ప వాక్యం అక్కడ బయలుపరుస్తుంది, దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడని చెప్పి మీరు మీ తోటి సహోదరులకి చెప్పండి. అందరిని తీసుకురండి. మీరు రక్షింపబడితే కాదు, ఇతరులు కూడా రక్షింపబడాలి. యేసయ్య మరణించాడు, సర్వ మానవుల కొరకు దేవుడు రక్షించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఒకడు నువ్వు కాలిపోతే ఇబ్బంది లేదు, ఇతరులు వెలిగించేవారుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు కాలిపోయిన ఇబ్బంది లేదు, కానీ ఇతరులని వెలిగించేవారుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దీవించి మన హృదయంలో ఫలించి ఆయన నీటి కట్టి ఫలించులాగుగా ఆయన కృప నిరంతరం మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగు.